ఇవాళ మీరు నమ్మరు ఏం పాసిబుల్ అవుతుందో తెలుసా? డైర్ వూల్స్ అని అది 500 సంవత్సరాల క్రితం 1000 సంవత్సరాల క్రితం బతికిన క్రీచర్స్ కాదు. అక్షరాల 10,000 సంవత్సరాల క్రితం ఎక్స్టెంట్ అయిపోయినాయి. అప్పట్లో నార్త్ అమెరికాలో తిరిగేవి. అంతెందుకు మీరే చాలా సినిమాల్లో చూసుంటారు. మీకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనే సిరీస్ గుర్తుండే ఉంటది కదా, అందులో ఈ డైర్ వుల్ఫ్ అని మీరు చూసారు. అఫ్ కోర్స్ అంతా విఎఫ్ఎక్స్. అది ఆ సిరీస్ లో ప్రతి స్టార్క్ కిడ్ కి ఈ డైర్ వుల్ఫ్ పప్పీని గిఫ్ట్ గా ఇస్తారు. అలాగే ట్వైలైట్, ద విచర్ అనే సిరీస్ లో డంజన్స్ అండ్ డ్రాగన్స్ లో కూడా ఈ డైర్ వుల్ఫ్స్ మనకు కనబడ్డాయి. అదంతా విఎఫ్ఎక్స్ రూపంలోనే. బట్ ఇవాళ మన సైంటిస్టులు అలా ఎక్స్టెంట్ అయిపోయిన డైర్ వుల్ఫ్ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. తీసుకురావడమే కాదు, ఒక 3 డైర్ వుల్ఫ్స్ ఒక అన్డిస్క్లోజ్డ్ లొకేషన్ లో, చాలా సీక్రెట్ లొకేషన్ లో అమెరికాలో ఎక్కడో ఈ డ్రోన్స్, కెమెరాస్ ఇవన్నీ పెట్టి చాలా మానిటర్డ్ గా పెరుగుతున్నాయి. దీని అర్థం మీకు ఇప్పుడు చాలా సింపుల్ గా అనిపించవచ్చు. బట్ ఈ డైర్ వుల్ఫ్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో అవి సుమారు 7 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. 3.5 feet ఉంటాయి. మీకు కాంటెక్స్ట్ గురించి చెప్పాలంటే ఇవి ఒక 80 కిలోలు ఉంటే, రెగ్యులర్ గ్రే వుల్ఫ్స్ అంటారు కదా, అదొక 35-40 కిలోలు ఉంటాయి అంతే. సో ఇంత పెద్ద వుల్ఫ్స్ మన సంచారంలోకి రాబోతున్నాయి. అండ్ ఈ కంపెనీ ఏదైతే డైర్ వుల్ఫ్స్ అని వెనక్కి తెచ్చిందో దాని పేరు కొలోసల్ బయోసైన్సెస్. మేము ఇక్కడతో ఆగని రేపు పొద్దున్న వూలీ మ్యామత్స్ తెస్తాం. మనకి తెలిసి ఏనుగు 10 అడుగులు ఉంటది కదా, ఇవి కూడా 70,000 సంవత్సరాల క్రితం, 50,000 సంవత్సరాల క్రితం ఐస్ ఏజ్ టైంలో పెరిగిన ఎలిఫెంట్స్ ఇవి. మన ఏనుగులు 10 అడుగుల దగ్గర ఆగిపోతే వాటి ఎదుగుదల 10 అడుగుల నుంచి మొదలవుతుంది. వాటి దంతాలే ఒక 15-20 అడుగులు ఉంటాయి. మీరే ఊహించుకోండి, ఇవన్నీ మళ్ళీ వెనక్కి రాబోతున్నాయి ఈ కంపెనీ ద్వారా. టాస్మానియన్ టైగర్ ని మేము వెనక్కి తీసుకొస్తాం. 1930s లో ఎక్స్టెంట్ అయిపోయింది యానిమల్. చాలా అందంగా ఉంటది. డోడోని మేము వెనక్కి తీసుకొస్తా ఉంటారు. ఇలాగే వాళ్ళు వెనక్కి వెళ్తా ఉంటే వాళ్ళకి ఎండ్ గేమ్ నాకు తెలిసి ఒక్కటే ఉంది, అదే డైనోసార్. మనం సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూసాం, స్టీవెన్ స్పీల్బర్గ్ గారు తీసినవి. అప్పుడు ఏదైతే గీతకి యువతలు నిలబడి దాని ఫిక్షన్ అని చూసి కొంచెం ఆనందించాం, రంజింపబడ్డాం. గానీ ఇవాళ అదే మన కంటి ముందు కనబడి నిజం అవుతుంది. మీరు రెండింటికి ప్యారలల్స్ చూడండి. ఆ సినిమాలో కూడా పార్కే, ఇక్కడ కూడా 2000 ఎకరాల పార్కే. ఆ సినిమాలో టీరెక్స్ అయిన ఒక డేంజరస్ డైనోసార్ ఉంటుంది. దాన్ని జెనెటికల్ గా తయారు చేస్తారు సైంటిస్టులు. ఇక్కడ అదే నడుస్తుంది. ఎగ్జాక్ట్ గా సైన్స్ ప్రకారం ఏమవుతుంది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దాని పేరు క్రిస్పర్. సేఫ్ గానే పెడదాం అనుకున్నారు. ఆ సినిమాలో కూడా సేఫ్ గా మానిటర్ చేస్తూనే ఉంటారు అందరినీ. బట్ ఒక్క చిన్న మిస్టేక్ జరగడం వల్ల విధ్వంసం జరిగిపోయింది. అఫ్ కోర్స్ రియల్ లైఫ్ లో జరగకూడదని కోరుకుందాం మనం. ఇలాన్ మస్క్ గారు కూడా ట్వీట్ చేస్తారు. ఆ కంపెనీని డైరెక్ట్ గా అడుగుతున్నారు, నాకు చిన్న అంత పెద్ద సైజ్ వద్దు కానీ ఒక చిన్న సైజ్ నాకు మోడిఫై చేసి ఇవ్వండి. అంటే మనం ఒక షాప్కి వెళ్ళి కస్టమైజ్ చేయించుకుంటాం కదా, నాకు డైర్ వుల్ఫ్ కావాలి, కాకపోతే అది 7 అడుగులు ఉండకూడదు, ఒక 3-4 అడుగుల్లో నాకు ఇవ్వండి అని ఆయన అడుగుతున్నారు. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఎంటైర్ టాపిక్. అండ్ నా సైడ్ నుంచి ఇలాంటి వీడియో మీకు రోజు ఒకటి వస్తుంది. ఎవ్రీ సింగిల్ డే, ఏ రోజు మిస్ అవ్వకుండా లోకల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ తో పాటు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా మీ ముందు తెచ్చి పెడతాను. నేను వీడియో పెట్టగానే మీ దాకా వచ్చేయాలి కదా. సో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. డన్ స్వామి. మన భూమి మీదకి మళ్ళీ వచ్చిన డైర్ వుల్ఫ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ కంపెనీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసలు ఈ కొలోసల్ బయోసైన్సెస్ అంటే ఏంటి, అలా స్కెచ్ ఏంటి, ప్లాన్ ఏంటి, ఫ్యూచర్ పట్ల వాళ్ళకు ఉండే దృష్టికోణం ఏంటి. అది రీసెంట్ గా ఒక పాడ్కాస్ట్ జరిగింది జో రోగన్ గారిది. అందులో ఈ కొలోసల్ బయోసైన్సెస్ కి సంబంధించిన వ్యక్తి వచ్చారు. ఆయన CEO, ఆయన పేరు బెన్ ల్యామ్. ఆయన మాటల్లోనే మనం వినాల్సి వస్తే ఈ డైర్ వుల్ఫ్స్ ని తయారు చేయడానికి మాకు కావాల్సింది DNA. అండ్ ఇవాళ మనకుండే ఈ సైంటిఫిక్ డేటాను మనం దృష్టికోణంలో పెట్టుకొని చూస్తే రెగ్యులర్ గ్రే వుల్ఫ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనకి తెలిసిన వుల్ఫ్స్ 30-35 కిలోలు ఉంటాయి, గ్రే కలర్ లో ఉంటాయి. వుల్ఫ్ అంటే తెలుసు కదా, తోడేలు. సో కొన్ని సంవత్సరాలుగా దాని గురించి కష్టపడుతూ ఈ డైర్ వుల్ఫ్ ని ఎట్లయినా తీసుకురావాలి, మన సినిమాల్లో చూడడమే కాదు అని ఎంతో కష్టపడితే 2 DNA శాంపిల్స్ దొరికాయి. ఒకటి 72,000 సంవత్సరాల క్రితం దొరికిన ఈ డైర్ వుల్ఫ్ స్కల్. నీకు చిన్న కాంటెక్స్ట్ ఇస్తాను నేను. మనం ఇప్పుడు కామన్ ఎరాలో ఉన్నాం. ఒక 400 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్తే ఈ మరాఠాస్ టైం, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ టైం అది. 900 CEలోకి వెళ్తే సౌత్ ఇండియాలో రాజరాజ చోళ ఆ టైం అది. మనకు తెలిసిన మన గ్రంథాల ప్రకారం 5,000 సంవత్సరాల క్రితం మహాభారత యుద్ధం జరిగింది అంటాం. నేను మాట్లాడుతున్న పాయింట్ 72,000 సంవత్సరాల క్రితం. ఇది ఐస్ ఏజ్ టైం. ఇది ఆ టైంలో ఉండే స్కల్ ని 12,000 సంవత్సరాల క్రితం దొరికిన ఒక టీత్ ని, పన్ను. Sequenced a tooth that was found in a cave, just a single tooth, right? And in that tooth, 13,000 years old. The skull itself is 72,000-73,000 years old, not exactly sure. ఇవి కాలిఫోర్నియా దగ్గర దొరికాయి ఫాసిల్ డిస్కవరీస్ లో. ఇవి ఆ టైంలో సంచరించేవి కాబట్టి స్కల్ ఒక డీప్ టైమ్ DNA ఇస్తే ఇంకా బెటర్ ప్రిజర్వ్డ్ ఫామ్ లో పన్ను దొరికింది. మీకు ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే క్రిస్పర్ అనే టెక్నాలజీ ఉంది. అది 2010లో వచ్చింది. ఇది ఎలా చెప్పాలి, మీకు DNAకి ఒక ఫోటోషాప్ అంటూ ఉంటే దాన్నే క్రిస్పర్ అంటారు. అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తున్నాను నేను. నాకు ఈ DNAలో ఇది కావాలి, ఇది రిమూవ్ చేయాలి, అది పెట్టాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి గ్రే వుల్ఫ్స్ తిరుగుతుంటాయి. ఈ గ్రే వుల్ఫ్స్ కి డైర్ వుల్ఫ్స్ కి ఉండే DNAలో 99.5% మ్యాచ్ ఉంటుంది. బట్ ఆ 0.5% మిగిలిన చేంజ్ అంతా తీసుకొస్తుంది. ఆ వైట్ కలర్ రావడానికి గానీ, అంత సైజ్ ఉండడానికి గానీ, అంత వెయిట్ ఉండడానికి గానీ, ఆల్మోస్ట్ ఒక మస్కులర్ గా ఉంటాయి. సో ఆ 0.5 ఏం చేశారు, ఈ క్రిస్పర్ అనే టెక్నాలజీని వాడి గ్రే వుల్ఫ్ లోని 100% DNA తీసుకొని అందులో ఈ 0.5% ఏదైతే ఈ డైర్ వుల్ఫ్ లో ఉండదో దాన్ని రిమూవ్ చేసి, చెప్తున్నాను కదా ఫోటోషాప్ లాగా, ఆ మిగిలిన 0.5% ని పన్ను నుంచి, స్కల్ నుంచి తీసుకొని దీనికి కలిపి ఈ ఎంబ్రియో ఏదైతే ఉంటుందో, మనకి సురగేట్ పేరెంటింగ్ తెలుసు కదా, వేరే గర్భంలో పెట్టడం. మనకి డాగ్ బ్రీడింగ్ గురించి బాగా తెలుసు కాబట్టి చాలా బలమైన డాగ్ ను ఒకటి తీసుకొని అందులో ఈ ఎంబ్రియోని పెట్టి పెంచి ఈ 3 పిల్లల్ని కంది. ఈ 3 గట్టిగా మాట్లాడితే అన్నదమ్ములు, అన్నచెల్లెళ్ళు. ఫస్ట్ ఇద్దరు ట్విన్స్ పుట్టారు, రోమియస్, రీమస్. వాళ్ళ పేర్లు అక్టోబర్లో పుట్టారు. చాలా క్యూట్ గా ఉంటే వాళ్ళు అరుస్తుంటే. మీరే వినండి.
వీళ్ళిద్దరు మగపిల్లలు. వీళ్ళు పుట్టిన 2 నెలలకి ఒక ఆడపిల్ల పుట్టింది. January 1st, 2025. ఆవిడ పేరు ముద్దుగా ఖలీసి అని పెట్టారు. దోత్రాకి ట్రైబ్, గేమ్ ఆఫ్ థ్రోన్స్. నేను చెప్తుంటేనే డస్ ఇట్ రింగ్ ఎ బెల్? ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్ వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్స్. డెనరిస్ టార్గేరియన్ టైటిల్ ఇది. మీరు జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ గురించి వినే ఉంటారు కదా, ఆ పుస్తకాలు రాశారు ఆయన. ఆయన కూడా వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఈ కంపెనీలో. కొలోసల్ బయోసైన్స్ ఏదైతే ఉందో, సో ఆ క్యారెక్టర్ దీనికి తీసుకుంటే, రోమన్ మిథాలజీ ప్రకారం రోమియస్ అండ్ రీమస్ అనే 2 క్యారెక్టర్స్ ఉంటారు. ఎవరైతే రోమన్ బిల్డ్ చేశారో ఒక వుల్ఫ్ అండర్ లో పెరుగుతారు వీళ్ళు. ఆ రోమన్ మిథాలజీ ప్రకారం వీళ్ళిద్దరికి గొడవ కొట్టేసుకుంటారు కూడా, ఒక వ్యక్తి చనిపోతారు కూడా అందులో. బట్ అగైన్ అది డిఫరెంట్ వీడియో. అది నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్లి ఆ 2000 ఎకరాల సీక్రెట్ లొకేషన్ ఏదైతే ఉందో అక్కడ ఇప్పుడు పెంచుతున్నారు. ఇన్ఫాక్ట్ పుట్టగానే కూడా జనాలకు చెప్పలేదు. ఈ వీడియో నేను ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను, గత వారం క్రితమే వీళ్ళు ముగ్గురు గురించి జనాలకు చెప్పడం మొదలు పెట్టారు. ఆ వీడియోలు గట్రా రిలీజ్ చేయడం. చూడండి, మేము ఆల్రెడీ ఎక్స్టెంట్ అయిపోయిన యానిమల్స్ ని తీసుకొచ్చి అవి చాలా బలంగా, హెల్దీగా, హ్యాపీగా పెరుగుతున్నాయి, ఇదిగోండి వాటి వీడియోస్ అని చెప్పి ప్రపంచానికి రీసెంట్ గా ఈ వారంలో వదిలేరు. ఈ 3 రోజుల క్రితం వదిలినట్టున్నారు. ఇంత విన్న తర్వాత మన మధ్యలో చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. మనం 1 by 1 అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1, ఈ డైర్వూల్స్ గానీ, వాలీ మ్యామత్స్ గానీ, లేదా డైనోసార్సే అనుకోండి, ఇవన్నీ అసలు ఎందుకు ఎక్స్టెంట్ అయిపోయినాయి అంటే దానికి ఆన్సర్ చాలా సింపుల్. ఈ భూమి అవతరించినప్పటి నుంచి 5 బిలియన్ స్పీసీస్ ఉండేవి. 5 బిలియన్. ఇవాళ 99.5% ఆఫ్ దో స్పీసీస్ మన మధ్యలో లేవు. అన్ని ఎక్స్టెంట్ అయిపోయినాయి. దేనికి? దీని ఆన్సర్ 2 words లో ఉంటుంది. న్యాచురల్ సెలెక్షన్. ఇవల్యూషన్ అనేది చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఏ కోసాన కూడా జాల్ అనేది ఉండదు. మనం చాలా ఏజ్లు దాటుకొని వచ్చాం కదా. ఐస్ ఏజ్ అవనివ్వండి, స్టోన్ ఏజ్ అవనివ్వండి, ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఉండే కాలం వరకు ఎన్నో బిలియన్ సంవత్సరాల నుంచి మనం ఇప్పుడు చూస్తే, మనం పుట్టినప్పటి నుంచి ప్రపంచం ఏం మారలేదు కదా, పుట్టిన 2000 సంవత్సరాలుగా మారలేదు కదా, 5000 సంవత్సరాలుగా మారలేదు కదా అని ఒక డౌట్ మనకు రావచ్చు. కానీ మీరు బ్రాడర్ పర్స్పెక్టివ్ లో చూస్తే, బిగ్ బ్యాంగ్ థియరీ సైడ్ నుంచి మనం చూస్తే, క్లైమేట్ గానీ, భూమి మీద ఉండే పరిస్థితులు గానీ, భూమి మీద ఉండే టెంపరేచర్ గానీ, ఆ క్లైమేట్ గానీ మారతానే వస్తూ ఉంటది. వీటికి తట్టుకొని ఏవైతే నిలబడ్డాయో అవి మాత్రమే కంటిన్యూ అవుతాయి. ఏ మాత్రం మన బాడీ చేంజ్ బిల్డ్ అవ్వకపోయినా అవి అంతరించకపోతాయి. అండ్ కొన్నిసార్లు దీనికి బలంతో, ఎంత సైజు ఉన్నామో మనం, లేదా ఎంత గంభీరంగా అరుస్తున్నామో, వీటితో సంబంధం ఉండదు అసలు. ఈ ట్రైట్స్ అనేవి చాలా సింప్లిస్టిక్ గా కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన ప్రపంచాన్ని మీటరాయిడ్ కొట్టింది. ఎంతో భయంకరమైన రకరకాల డైనోసార్స్ సంచరించేవి. అందులో వెజిటేరియన్ డైనోసార్లు ఉండేవి, నాన్ వెజిటేరియన్ ఉండేవి, పొడుగ్గా ఉండేవి, పొట్టిగా ఉండేవి, ఎగిరే ఉండేవి, రకరకాలు ఉండేవి. బట్ ఎప్పుడైతే మీటరాయిడ్ కొట్టిందో వాటికి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. ఆ టెంపరేచర్స్ తట్టుకోలేకపోయినాయి. క్రమేణా కొన్ని దశాబ్దాలు అంతరించిపోయినాయి. బట్ ఈ కాక్రోచెస్ ఉంటే చూసారు, చిన్న చిన్న హోల్స్ లోకి వెళ్ళి ఏవైతే దాక్కోగలుగుతాయో అవి బ్రతికిపోయినాయి. అలాంటిది ఎవల్యూషన్. ఆ టైంలో మనకు కావాల్సిన స్కిల్ సెట్ అదే. సందులోకి దూరి దాక్కోవడం అనే స్కిల్ సెట్ నీకు ఉందా లేదా అని నేచర్ మనకు ప్రశ్న సంధించింది. దానికి సమాధానం డైనోసార్స్ దగ్గర లేవు, బొద్దింకల దగ్గర ఉన్నాయి. కాబట్టి అవి బ్రతికిపోయినాయి. మీకు సింపుల్ గా చెప్తున్నా, మన మనుషులను చాలా రీసెంట్ గా వచ్చాం మనం. బట్ ఈ కాక్రోచెస్ ఉన్నాయి చూసారు, డైనోసార్స్ ముందు ఉన్నాయి, డైనోసార్స్ తర్వాత ఉన్నాయి, మన మనుషులు ఉన్నప్పుడు ఉంటున్నాయి. ఆస్ట్రాయిడ్స్ దాటే, వాల్కెనోస్ దాటే, ఐస్ ఏజెస్ కూడా దాటేసాయి. మనం ఇవ్వాల్సిన ఎలివేషన్ కాక్రోచ్లకి ఇవ్వం గానీ సర్వైవల్ కి ప్రతీకల్లా నిలుస్తాయి. అంతెందుకు తరుణ్ భాస్కర్ గారు కూడా ఒక సినిమా తీశారు, అందులో కాక్రోచ్ సింబాలిజం ఉంటుంది. ఆ సినిమా సర్వైవల్ గురించి మాట్లాడుతుంది. అలాగే డైర్ వుల్ఫ్స్ కూడా ఐస్ ఏజ్ టైంలో క్లైమేట్స్ అవి మారుతున్నప్పుడు రెగ్యులర్ వుల్ఫ్స్, గ్రే వుల్ఫ్స్ ఉన్నాయి కదా, అవి చిన్నగా వెయిట్ తక్కువ ఉండి 30-35 కిలోలు ఉండి మనుషులు ఈ గ్రే వుల్ఫ్స్ అడాప్ట్ చేసుకున్నట్టు డైర్ వుల్ఫ్స్ అడాప్ట్ చేసుకోలేకపోయినాయి. దెబ్బకి క్లోజ్ అయిపోయినాయి, ఎక్స్టెంట్ అయిపోయినాయి. డైనోసార్స్ ఎట్లయితే అయినాయో అలాగే ఇప్పుడు మళ్ళీ అన్ని వెనక్కి వస్తున్నాయి. డిఫరెంట్ సైంటిఫిక్ మిరకల్ అది. బట్ న్యాచురల్గా అయితే అవి క్లోజ్ అయిపోయినాయి ఆ టైంకి. ఇప్పుడు మీ మధ్యలో ఉండే రెండో సెట్ ఆఫ్ క్వశ్చన్స్. సరే, అసలు అవి ఎలా ఎక్స్టెంట్ అయినా మాకు అర్థమైనాయి, కానీ అవి ఉన్నప్పుడు అవి ఏం చేసేవి, ఎలా బ్రతికేవి అనే డౌట్ మీకు ఉండే ఉంటుంది. ఎందుకంటే ఇవాళ మన మధ్యలోకి మళ్ళీ వచ్చాయి కదా. మీకు చిన్న పర్స్పెక్టివ్ ఇస్తా. మీకు ప్రెడిటర్ ప్రే కాన్సెప్ట్ తెలుసు కదా. ఏదైతే హంట్ చేస్తుందో వాటిని ప్రెడిటర్స్ అంటారు, చంపి తినే వాటిని ప్రేజ్ అంటారు. సో ఈ ప్రే చేసే యానిమల్స్ ఏవైతే ఉంటాయో చాలా గంభీరంగా ఉండేవి ఆ టైంలో. ఇప్పటి వుల్ఫ్స్ లా కాదు. బైసన్స్ ని, మ్యామత్స్ ని ఏవైతే మళ్ళీ వీళ్ళు వెనక్కి తెస్తానంటున్నారో, అంటే ఏనుగుల్లోనే అల్ట్రా ప్రో మ్యాక్స్ వర్షన్ అనుకోండి, అలాంటి వాటిని చంపి తినేవి. అండ్ ఇవి స్పీడ్ గా ఉండే యానిమల్స్ కాదు, వుల్ఫ్స్ లాగా ఫాస్ట్ గా పరిగెట్టేవి. మస్కులర్ బల్క్ డబ్ వర్షన్ ఆఫ్ వుల్ఫ్స్ అనుకోండి, చాలా బలంగా 70-80 కిలోలు ఉండేవి. మీరు చూడండి ఫోటోలు చాలా మెజెస్టిక్గా ఉంటాయి. ఆ సైజ్ వరకు ఇప్పుడు జెనెటికల్గా మోడిఫై అయినవి ఇంకా పెరగలేదు, బట్ పెరుగుతాయని చెప్పి వీళ్ళు ఆశిస్తున్నారు. మినిమం ఒక 7 అడుగులు పెరుగుతుంది, 3.5 అడుగులు హైట్ ఉంటుంది. ప్లస్ ఇవి చంపి తిన్నప్పుడు కూడా ఈ బోన్స్ ఏవైతే ఉంటాయో ఆ బోన్స్ వదిలిపెట్టవు. వీటి పళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంటే ఆ బోన్స్ ని కొరికితే మొత్తం మష్ అయిపోతుంది. అవి కూడా తినేసాయి. ప్లస్ వీటి వెయిట్ వల్ల అయి ఉంటుందో, దాని సైజ్ వల్ల అయి ఉంటుందో కానీ ఎప్పుడు ఆ నార్త్ అమెరికాని దాటి ఇటు యూరోప్ రావడం కానీ, ఇటు ఏషియా రావడం కానీ, కిందకి ఆఫ్రికాకి వెళ్ళడం కానీ ఎప్పుడు జరగలేదు. ప్లస్ వీటి సైజు ఎక్కువే, బ్రెయిన్ కూడా ఎక్కువే. చాలా పెద్ద బ్రెయిన్ ఉండడం వల్ల ఈ వుల్ఫ్ ప్యాక్స్ అనేటివి చాలా ఇంటెలిజెంట్ గా ఉండేవి, చాలా తెలివిగా హంటింగ్ చేసేవి అని చెప్పి అంచనా సైంటిస్టులు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ బర్నింగ్ క్వశ్చన్ గురించి మాట్లాడదాం. ప్రెసెంట్ లోకి మనం వచ్చేసి ఈ 3 బేబీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ పెరుగుతున్నాయి, ఆ 2000 ఎకరాల గురించి మనకు తెలిసిన మ్యాటర్ గురించి మనం మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. అది USA లోనే ఉంది, కాకపోతే దాని గురించి ఎవరికీ తెలియదు. ఇన్ఫాక్ట్ ఈ కంపెనీ CEO జో రోగన్ తో మాట్లాడుతూ ఆయన మన ఇండియన్ వంతారా గురించి మాట్లాడారు. ఆయన మాదంతా 2000 ఎకరాలే, ఇండియాకి వెళ్ళి గుజరాత్ లో మీరు చూడండి మ్యాసివ్ ఉంటుంది అదే అని చెప్తున్నారు ఆయన. Enormous. Like in India. Yeah. They have that family has like the largest private zoo
and preserve. It's just so wild. It's so crazy. Yeah. Well, దీని ఫెన్సింగ్ ఏదైతే ఉందో ఒక 10 అడుగులు ఉంటుంది. మాక్సిమం నేచర్ని ఇమిటేట్ చేసేలాగే ఆ ఫెసిలిటీని పెట్టారు వాళ్ళు. అంటే ఇవి నిజంగా డైర్ వుల్ఫ్స్ లా తయారవ్వాలి పెద్ద అయిన తర్వాత అంటే అప్పుడు డైర్ వుల్ఫ్స్ ఎలా ఉండేవో ఆ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు వీళ్ళు. 24/7 వీళ్ళు చుట్టూ ఉండి మానిటర్ చేసేలాగా ఒక 10 యానిమల్ కేర్ ప్రొఫెషనల్స్ అని పెట్టారు. అంటే వీళ్ళు డాక్టర్లు చిన్న ఇష్యూ కూడా జరగకూడదు, ఎందుకంటే మనకు ఉండేవే 3 అవి నిజంగా డెవలప్ అవ్వాలంటే ఆ మాత్రం కేర్ ఉండాలి కదా. బట్ అమెరికాలో ఇలాంటి ఫెసిలిటీ ఒకటి పెట్టారంటే చాలా మంది యానిమల్ రైట్స్ యాక్టివిస్టులని హ్యూమన్ రైట్స్ సొసైటీస్ ని దాటి పెట్టాలి. సో ఇది USDA అప్రూవ్డ్ ఉంది, అన్ని యానిమల్ స్టాండర్డ్స్ కి అడ్హెర్ అవుతున్నామని. అమెరికన్ హ్యూమన్ సొసైటీ అని ఉంటుంది, దాని సర్టిఫికేషన్ కూడా తెచ్చుకున్నారు వీళ్ళు. అగైన్ కంటిన్యూస్ గా డ్రోన్స్ వెళ్తుంటాయి, CCTV ఫుటేజ్ ఉంటాయి, రెగ్యులర్ కెమెరాలు కూడా పెట్టి ఆల్మోస్ట్ ఒక బిగ్ బాస్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తారు వీళ్ళు. ఓన్లీ డిఫరెన్సెస్ ఎప్పుడు కంటిన్యూస్ గా వీళ్ళ ముగ్గురు మీద కెమెరాలు ఉంటాయి. ఆ పాప ఇంకా 2-3 నెలలే ఉంటుంది, మగవాళ్ళు ఇద్దరు ఒక 5-6 నెలలు ఉంటారు. ఇన్ఫాక్ట్ ఈ 6 months కి వాళ్ళు ఎంత సైజ్ పెరిగారో మీరే చూడండి. వాటి ఫర్ గురించి మాడుతూ కూడా రెగ్యులర్ గ్రే వుల్ఫ్స్ తో కంపేర్ చేస్తే చాలా మెజెస్టిక్ గా ఉంది, ఇంకా చాలా బలంగా పెరగబోతుంది. వీళ్ళు చాలా హెల్దీగా ఉన్నారు నా మాట అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇప్పుడు కాయిన్ అవతల సైడ్ మనం చూద్దాం, ఎందుకంటే ప్రతి వీడియోలో 2 సైడ్స్ ప్రెసెంట్ చేయడానికి నేను చూస్తాం. కొంతమంది యాక్టివిస్టులు దీని గురించి ఏమంటున్నారంటే కన్సర్వేటివ్ గా ఆలోచించే వాళ్ళు, మీరు డైర్ వుల్ఫ్ యానిమల్ ఫాసిల్ DNA ని గ్రే వుల్ఫ్స్ ని క్రిస్పర్ లాంటి టెక్నాలజీని పెట్టుకొని ఇలాంటి యానిమల్స్ ని మీరు క్రియేట్ చేస్తున్నారు. వాట్ ఇఫ్ జురాసిక్ పార్క్ లో జరిగింది మళ్ళీ జరిగితే ఏంటి, ఎవరు సమాధానం చెప్తారు? ఈ యానిమల్స్ మనుషుల మధ్యలో ఎప్పుడు పెరగలేదు, అవి అప్పుడు బ్రతికినప్పుడు 10 foot ఫెన్స్ వేశారు. ఇవాళ ఒక 3 ఉన్నారు, రేపు పొద్దున్న ఒక 100 మంది ఒకటి జనజీవన స్రవంతిలోకి వచ్చేస్తే హ్యూమన్స్ కి ప్రాణాపాయం కదా అనే రకమైన క్వశ్చన్లు మనకు వస్తున్నాయి. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ కూడా సంబంధించి ఇది వచ్చిందే చాలా రీసెంట్, మనం చిన్న బేబీ స్టెప్స్ వేస్తున్నాం. 30 సంవత్సరాలు కూడా అయినట్లేదు ఇది వచ్చి, 30-35 అనుకోండి, 34 1990లో ఫస్ట్ ఎవర్ జెనెటికలీ ఇంజనీర్డ్ యానిమల్ వచ్చింది. డాలీ ద షీప్ అని 1990 కాదు, 1996 అనుకుంటా. 30 years అవుతుంది, 29 years తర్వాత క్రమేణా చాలా వచ్చాయి, క్రిస్పర్ ముందు క్రిస్పర్ తర్వాత. కానీ మోస్ట్ ఆఫ్ దీస్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రీమెచ్యూర్ ఏజింగ్ అవ్వడం, ఆర్గన్ ఫెయిల్యూర్స్ జరగడం, సరిగ్గా సరైన దీర్ఘాయుష్తో బ్రతకకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చాయి కదా. వాట్ మేక్స్ యూ థింక్ ఇక్కడ ఏదైనా డిఫరెంట్ గా జరిగి ఇవి నిజంగానే అంత పెద్దగా అయ్యి 100% మనం వెనక్కి తీసుకొస్తామని ఎలా అనుకుంటున్నారు మీరు అని ఇంకొన్ని క్వశ్చన్లు వస్తున్నాయి. బట్ మేజర్గా వస్తున్న క్వశ్చన్స్ ఏంటంటే నేచర్ సెలెక్షన్ అతిక్రమించి నేచర్ ఎక్స్టెండ్ చేసిన యానిమల్స్ ని మనం తెస్తే నేచర్కి అగేన్స్ట్ గా వెళ్తున్నట్టు, ప్రకృతికి విరుద్ధంగా మనం నడుచుకుంటే ఎప్పుడు నేచురల్ డిజాస్టర్స్ వస్తానే వచ్చాయి. మనకి ప్రకృతి సహించదు, మనకి చాలా డేంజర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. దీనికి సైంటిస్ట్ అందరూ ఒకటే సమాధానం చెప్తున్నారు, ప్రకృతికి విరుద్ధంగా మనం నడిచాం కాబట్టి యానిమల్స్ ఎక్స్టెంట్ అవుతున్నాయి. అంతెందుకు 2050 వచ్చేసరికి ఉండే వాటిల్లో కూడా 99% ఎక్స్టెంట్ అయిపోతే, ఇన్ఫాక్ట్ 100% వెళ్ళి మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. మన మనుషులు తప్పితే ఇంకెవరు ఉండరు. మనం ప్రోయాక్టివ్గా ఒక అడుగు ముందుకేసి మన సమాధానం మనం వెతకపోతే, మన యానిమల్స్ మనం వెనక్కి తెచ్చుకోపోతే, ఇలా చేయడం వల్లే ప్రకృతి నిలబడుతుంది. రకరకాల జీవరాశులు ఈ భూమి మీద ఉంటాయి. సైన్స్కి అడాప్ట్ అవ్వండి మీరు అని వాళ్ళు చెప్తున్నారు. నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నా, దీనికి మీ అభిప్రాయం ఏంటి? వాట్ యూ థింక్? మీరు గీతకి యువతల సైడ్ ఉన్నారో అవతల సైడ్ ఉన్నారో? ఇలా చేయడం వల్ల డేంజర్లు ఉన్నాయా? ప్లస్ వీళ్ళు ఇక్కడతో ఆగట్లేదు కదా, నేను చెప్పాను ఆ మ్యామత్స్ని కానీ, ఆ జైంట్ ఎలిఫెంట్స్ని కానీ, లేదా 1930s అంతరించిపోయిన టైగర్ని కానీ మళ్ళీ వెనక్కి తెస్తానంటున్నారు. వాళ్ళు అలా ఒక అడుగు వెనక్కి వేసుకుంటూ వెళ్ళి వాళ్ళు ఎక్కడికో డైరెక్ట్గా డైనోసార్ దగ్గరికి వెళ్తారు ఖచ్చితంగా. ఇలాన్ మస్క్ గారు లాంటి వాళ్ళు అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. ఇప్పుడే కస్టమైజ్డ్ ఆర్డర్స్ ఇస్తున్నారు ఆయన. అంటే డబ్బులు ఉండే వాళ్ళు రకరకాలుగా యానిమల్స్ని కస్టమైజ్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే అది ఎంతవరకు కరెక్ట్? అది లేదా ఇస్ ఇట్ ఎ పార్ట్ ఆఫ్ సైన్స్? సైంటిస్టులు చెప్పే మాటలో నిజం ఉందా? ఖచ్చితంగా మన స్పీసీస్ మనం వెనక్కి తెచ్చుకుంటే గానీ ఈ భూమి అనేది బ్యాలెన్స్ అవ్వదా? వాట్ యూ ఫీల్? ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఆల్రెడీ ఎక్స్టెంట్ అయిపోయిన బర్డ్ ఇది, బ్రతికినంత కాలం ఓన్లీ మారిషియస్ లో బ్రతికింది. దాన్ని జెనెటికల్ గా రివైవ్ చేశారు. దాన్ని నికోబార్ పిజన్ అనే ఒక పక్షిని తీసుకొని మళ్ళీ జెనెటికల్ గా రివైవ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఏంటా ఎక్స్టెంట్ అయిపోయిన బర్డ్? కొంచెం టఫ్ క్వశ్చన్, కాకపోతే ఈ ఫీల్డ్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఆప్షన్ ఏ ఇస్ గ్రేట్ ఆక్, ఆప్షన్ బి ఇస్ డోడో, ఆప్షన్ సి ఇస్ ప్యాసింజర్ పిజియన్, ఆప్షన్ డి ఇస్ మోవా. మీకు తెలిసే ఆన్సర్ ఖచ్చితంగా కింద కామెంట్స్ రాయండి. నా ఇన్స్టాగ్రామ్ లో యాజ్ యూజువల్ గా పెట్టేస్తాను నేను. అండ్ ఇన్స్టాగ్రామ్ అంటే గుర్తు వచ్చింది, అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ 1+ million ఫాలోవర్స్ ఉంటారు. ఈజీగా నా దగ్గరికి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ ఏదైనా నాకు చెప్పాలన్నా, నాతో ఇంటరాక్ట్ అవ్వాలన్నా ఇన్స్టాగ్రామ్ ఈజ్ అ గ్రేట్ ప్లేస్. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు, లేదా నా లైఫ్లో నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవడానికి ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. వచ్చేసేయండి, లెట్స్ కనెక్ట్ దేర్. అండ్ ఒక కాంప్లిమెంటరీ వీడియో ఇస్తున్నా, మీరు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి ఈ పర్టికులర్ వీడియో ఏదైతే ఉందో, మీరు ఇప్పుడు ఇలాంటి ఒక ఎగ్జైటింగ్ టాపిక్ విన్నారు కాబట్టి లోకల్గా న్యూస్లో ఏం జరుగుతుందో కూడా మీరు తెలుసుకోండి. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు విజిట్కి వెళ్ళారు. అక్కడ హెలికాప్టర్ దగ్గర ఒక చిన్న కాంట్రవర్సీ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి పోలీసులకి ఇరువైపులా జనాలు ఏమంటున్నారు, అటు వైసీపీ క్యాడర్ వాళ్ళు, ఇటు ఏపీ పోలీసులు. దాని మీద క్లియర్గా నేను వివరిస్తూ 2 వైపులా మీ ముందు పెడుతూ ఒక వీడియో చేశాను. క్రిస్ప్గా ఉంటుంది చూడండి. దాని ఐ కార్డ్ ఇక్కడ ఉంటుంది. మీకు ఒకవేళ ఇక్కడ ఐ కార్డ్ రాకపోయినా కూడా ఈ వీడియోకి ఒక వీడియో ముందే, అది డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే ఖచ్చితంగా నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయని నేను నమ్ముతున్నాను కాబట్టి చెప్తున్నాను. మీరు ఏదైతే నాకు వాచ్ టైం, మీ రిటెన్షన్ ఇస్తున్నారో, ఖచ్చితంగా ఈ వీడియోస్ ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకూడదని చూస్తున్నారో, అదే నా బలం.
మీరే నా ప్రేరణ, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. కొత్త వాళ్ళు ఈ పాయింట్ దాకా వచ్చుంటే మాత్రం రోజుకోటి వస్తుంది నా సైడ్ నుంచి ఇలాంటి వీడియో ఒకటి. ఏది మిస్ అవ్వకూడదు, పెట్టగానే మీ దాకా వచ్చారంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.